ఇండియాలో గవర్నమెంట్కి ఈజియెస్ట్ కస్టమర్స్ మిడిల్ క్లాస్ పీపుల్. బికాస్ వాళ్ళు రెసిస్ట్ చేయలేరు, వాళ్ళు ఎస్కేప్ అవ్వలేరు, వాళ్ళు తప్పించుకోలేరు. ఎలా తప్పించుకోవాలో పాపం తెలియని కూడా తెలియదు. బట్ కార్పొరేట్స్ మాత్రం లేదా బిజినెస్ ఓనర్స్ మాత్రం చాలా చక్కగా లీగల్గా ట్యాక్స్ని తప్పించుకుంటారు అని చాలా మంది చెప్తుంటే విన్నాను. సో అంటే దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇక్కడ ట్యాక్స్ ఎస్కేప్ అవటం అనేది కరెక్ట్ వర్డ్ అయితే కాదండి, జస్ట్ స్ట్రక్చర్. సో అది మనం ఇక్కడ రెండుగా చూసి ఇటు ఇండివిజువల్స్ అదర్ దాన్ ఇండివిజువల్స్. సో ఇండివిజువల్స్ కి మన యాక్ట్ లో కొన్ని ప్రొవిజన్స్ మాత్రమే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అందువల్ల మనం మెజారిటీ ఆఫ్ ది ట్యాక్స్ అనేది ఈ పర్సన్స్ నుంచి వెళ్ళటం జరుగుతుంది. బట్ అదర్ దాన్ ఇండివిజువల్ మనకి చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. సో అంటే మీరు రెగ్యులర్ గా ఆఫీస్ ఎక్స్పెన్సెస్, అంటే మీకు రెగ్యులర్ గా అయ్యే ప్రతి ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ఆఫీస్ అనేది మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు కారు యూస్ చేస్తున్నట్లయితే ఆ ఎక్స్పెన్సెస్ ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, రెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు, సాలరీస్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే దీనివల్ల ప్రాఫిట్ అనేది తగ్గుతుంది, దానివల్ల ట్యాక్స్ తగ్గుతుంది, కానీ అక్కడ అదర్ సీక్రెట్ అనేది ఏం లేదు. సో అట్లాంటి డైవర్సిఫికేషన్, ఇన్కమ్ డైవర్సిఫికేషన్. అంతేగాని ఇక్కడ మనం ఇన్కమ్ ఎస్కేప్ చేయట్లేదండి, ఇన్కమ్ డైవర్సిఫికేషన్ అంటే డిఫరెంట్ స్ట్రక్చర్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ కంపెనీస్ ఫ్లోట్ చేయటం, ఆ విధంగా మనకున్న ఎక్స్పెండిచర్ కంపెనీస్ ద్వారా క్లెయిమ్ చేసుకోవటం, ఒక ఎల్ఎల్పిని ఫ్లోట్ చేయటం, అక్కడ కూడా మనం కొంత ప్లాన్ చేసుకోవటం. సో ఈ విధంగా ఎక్స్పెండిచర్ తగ్గించడం వల్ల మన ఇన్కమ్ తగ్గుతుంది, దానివల్ల ట్యాక్స్ పోర్షన్ తగ్గుతుంది, కానీ సపరేట్ గా వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సియేషన్ అనేది అయితే యాక్ట్ లో ఎటువంటి ప్రొవిజన్ లేదు.